Hi, hello, namaste. Welcome to our channel Movie Muchatlu Reviews. And today my video was Kalki 2898 AD థియేట్రికల్ ట్రైలర్ బ్రేక్డౌన్ వీడియో. అండ్ మనం ప్రీవియస్ వీడియో కూడా కల్కి మూవీ మీద అయితే మనం చేసుకున్నాం. అండ్ అది ఫస్ట్ ట్రైలర్ వచ్చినప్పుడు దాని మీద బ్రేక్ డౌన్ వీడియో చేసాం. అండ్ అందులో మూవీ స్టోరీ ఎలా ఉంటుంది అండ్ క్యారెక్టర్స్ లాంటివి అండ్ డీటెయిల్స్ గురించి అయితే డిస్కస్ చేసుకున్నాం. అండ్ టుడే మనం థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్ అయిందిగా దాని మీద అయితే అసలు ట్రైలర్లో ఏం చూపెట్టారు, నాగార్జున ఎలాంటి స్టోరీని మన ముందు పెట్టారు అనేది కొన్ని డిస్కస్ చేసుకుందాం. అండ్ దానికంటే ముందు ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి అండ్ తప్పకుండా కామెంట్ చేయండి. ఎందుకంటే మీ ఫీడ్బ్యాక్ నాకు చాలా అవసరం. అండ్ మీకు నచ్చకపోయినా మీకు ఎలా అనిపించింది వీడియో మీద అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ లెట్స్ డైవ్ ఇన్ టు ద ఇన్ డెప్త్ వీడియో. థియేట్రికల్ ట్రైలర్ చూశాక మనకి ఒకటైతే అర్థమైంది. అండ్ స్టోరీ మనకు ఎలా ఉంటుంది, ఎలా ఉండబోతుంది అని మన నాగార్జున అయితే రివీల్ చేశారు. అండ్ ప్రభాస్ అన్న మోటో ఏంటి, అసలు అశ్వత్థామ క్యారెక్టర్ ఏంటి, దీపికా పదుకోనే క్యారెక్టర్ ఏంటి, అండ్ రెబెలియన్స్ ఎవరు, అండ్ సంబలా దేశం ఎక్కడుంది, వాళ్ళు ఏం చేయబోతున్నారు, అండ్ శోభన గారి క్యారెక్టర్, అండ్ మెయిన్లీ ప్రభాస్ అన్న మోటో ఏంటి, అండ్ మెయిన్లీ థింక్ కమల్ హాసన్ గారి క్యారెక్టర్ ఎలాంటిది, అండ్ ఆయన స్టోరీలో ఎలా భాగం అవబోతున్నారు మాత్రం పర్ఫెక్ట్గా చూపెట్టారు ఈ ట్రైలర్లో. అండ్ మనం ఇప్పుడు క్యారెక్టర్ వైజ్గా ట్రైలర్ని బ్రేక్ డౌన్ చేద్దాం. ఫస్ట్ వన్ ఈజ్ అశ్వత్థామ, అమితాబ్ బచ్చన్ గారు. ఆయన క్యారెక్టర్ ఏంటి, కృష్ణుడు ఇచ్చిన ఒక శాపం ద్వారా ఆయన కల్కి అవతారం ఎత్తేంత వరకు ఆయన భూమి మీద జీవించి ఆయన్ని కాపాడాలనేది ఆయన క్యారెక్టర్ మోటో. అండ్ ఆయన క్యారెక్టర్ కూడా అలాంటిది. అండ్ కల్కి అవతారానికి జన్మనిచ్చే క్యారెక్టర్ ఎవరు, దీపికా పదుకొనే. కాబట్టి ఆయన ఎప్పుడు కూడా దీపికా పదుకొనే క్యారెక్టర్ వెనకాలే ఉండి తనను కాపాడుతూ ఉంటాడు. ఇది అశ్వత్థామ క్యారెక్టర్. ఆయన చివరి వరకు కల్కి తోడుగా ఉంటాడు అనేది మన పురాణాల ద్వారా తెలుస్తుంది. అండ్ సెకండ్ వన్ ఈజ్ దీపికా పదుకొనే క్యారెక్టర్. తన పేరు SUMగా ఉంది. అండ్ మన సరిగా దాన్ని ప్రొనౌన్స్ చేస్తే సుమతి అని ఉంది. పురాణాల ప్రకారం సుమతి అనే ఒక మహిళ కడుపులో జన్మిస్తాడు కల్కి అనేది మన పురాణాలు ఉంది. అండ్ ఆవిడ ల్యాబ్ మెటీరియల్ కావడం వల్ల ఆవిడ్ని దీపికా పదుకోన్ని చేజ్ చేస్తూ ఆయన క్యాచ్ చేయడానికి చూస్తుంటారు కాంప్లెక్స్ ఆయన సుప్రీం. అండ్ దీపికా పదుకొని ఇంపార్టెంట్ పర్సన్ కావడం వల్ల ఆవిడ దీపికా పదుకొని మీద కూడా బెస్ట్ బౌంటీ 1 మిలియన్ బౌంటీ అనే రివార్డ్ రిలీజ్ చేస్తారు. అండ్ థర్డ్ వన్ ఇస్ శోభన గారి క్యారెక్టర్ చూస్తుంటే ఆవిడ ఎప్పుడు కూడా ఉమెన్స్ గురించి ఆలోచించే, మహిళల జాగ్రత్త తీసుకునే వ్యక్తి క్యారెక్టర్ లాగైతే ఆమెది ఉంది. అండ్ పశుపతి క్యారెక్టర్ రెబెలియన్ కావచ్చు ఆయన, ఎందుకంటే ఎప్పుడు ఫుల్ అండ్ యాక్షన్ మోడ్లో ఉన్నారు. అండ్ తర్వాత వచ్చేసి ఉత్తర క్యారెక్టర్, ఒక చిన్న షాట్ ఉంది, మాళవిక నాయర్ గారు ఈ క్యారెక్టర్ చేస్తున్నారు. అండ్ ఉత్తరకి అశ్వత్థాముడు తన అస్త్రం ద్వారా తన గర్భంలో ఉన్న బిడ్డ చనిపోవడం కారణంగా అశ్వత్థాముడికి కృష్ణుడు ఆ శాపం ఇస్తాడు. అందువల్ల ఉత్తర క్యారెక్టర్ కూడా ఉండబోతుంది మూవీలో. అండ్ తర్వాత క్యారెక్టర్ ద మెయిన్ క్యారెక్టర్ మన ప్రభాస్ అన్న క్యారెక్టర్. భైరవ క్యారెక్టర్లో ప్యూర్ అండ్ ఆయనకు ఒక మోటో ఏంటి, ఆయన క్యారెక్టరైజేషన్ ఎలా ఉండబోతుందో పర్ఫెక్ట్లీ చూపించారు. అండ్ తన మోటో ఒకటే, 1 మిలియన్ బౌంటీ కొట్టి కాంప్లెక్స్లోకి ఎంటర్ అవ్వడం ద్వారా తన లైఫ్ అనేది పీస్ఫుల్గా కలర్ఫుల్గా మారుతుంది అనేది అతను నమ్ముతూ ఉంటాడు. అండ్ ప్రభాస్ అన్న క్యారెక్టర్లో మల్టిపుల్ లేయర్స్ అయితే కనుక కామెడీగా అండ్ ఎమోషనల్ అండ్ ఫుల్ స్ట్రాంగ్ మ్యాన్లా ఉన్నాడు. అండ్ కల్కి మూవీలో స్ట్రాంగ్ క్యారెక్టర్ అండ్ క్యారెక్టర్ ఆర్క్ అయితే మాత్రం ప్రభాస్ అన్న క్యారెక్టర్కి ఉండబోతుంది అని మాత్రం పక్కా క్లియర్గా కనబడుతుంది. అండ్ అంటే ఫస్ట్ కొంచెం నెగిటివ్గా ఉన్న తర్వాత ఆ క్యారెక్టర్ ఆర్క్ పెరిగే కొద్దీ ఆయన మంచోళ్ళ మారుతాడు అనే కొంచెం ఒక ఐడియా అయితే కనబడుతుంది మరి. అండ్ లాస్ట్ క్యారెక్టర్ అండ్ మెయిన్ క్యారెక్టర్ ఈజ్ కమల్ హాసన్ గారు. ఆయన క్యారెక్టర్ మంచి ఫిలసాఫికల్గా ఉంది. అండ్ కొన్ని మాటలు కూడా చాలా అర్థవంతమైన డైలాగ్స్తో గొప్ప గొప్ప మాటలు మాట్లాడే వ్యక్తిగా అండ్ ఆయన క్యారెక్టర్ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. అండ్ ఆయన డెడికేషన్ మాత్రం సూపర్ మ్యాన్. అలాంటి క్యారెక్టర్ అలాంటి ఆ మేకప్ అయితే మాత్రం చాలా బాగా అనిపించింది నాకైతే. అండ్ రెబెలియన్స్ గురించి మాత్రం పక్కగా అనుకోవాలి. వాళ్ళ దగ్గర పవర్ఫుల్ వెపన్స్ లేకపోయినా వాళ్ళు కాంప్లెక్స్ వ్యక్తులతో మాత్రం ఫైటర్స్తో మాత్రం సోల్జర్స్తో వాళ్ళు ఫైట్ చేయబోతున్నారు మాత్రం మనకి యాక్షన్ మోడ్లో తెలుస్తుంది ట్రైలర్లో. ఇది మొత్తం క్యారెక్టర్స్ యొక్క ఐడియా అండ్ వాళ్ళ ఐడియాలజీ ఎలా ఉంటుందో చూపెట్టారు. ఇప్పుడు మనకి ట్రైలర్లో కొన్ని ఎలా అనిపించాయో చూద్దాం. విజువల్స్ వరకు మాత్రం నాకు చాలా బాగా అనిపించింది. అండ్ కొంచెం ఇంకా తీసుకోవాలనిపించింది. అండ్ ఈ వరకు మాత్రం ఈ బడ్జెట్కి మన ఇండియన్ స్టాండర్డ్ మాత్రం ఇది తోపు లెవెల్ అనిపించింది. అండ్ సెకండ్ లెవెల్ ఈజ్ అసలు సినిమాకి మెయిన్ అనేది మ్యూజిక్. అండ్ సంతోష్ నారాయణ ఈ మూవీకి మ్యూజిక్ డైరెక్టర్ అనేసరికి చాలా హ్యాపీ అనిపించింది. అండ్ మూవీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం
సూపర్ ఉంది. కానీ సెకండ్ ట్రైలర్‌లో వచ్చిన సాంగ్ మాత్రం కొంచెం ఇది అనిపించి పర్లేదు. మూవీలో మంచి సీన్ పడితే మాత్రం పిక్చరైజేషన్ మంచిగా పడితే మాత్రం సాంగ్ అయితే మనకేం ప్రాబ్లమ్ అనిపించదు. కానీ డబ్బింగ్ మాత్రం కొంచెం చూసుకోవాలి భయ్యా. అంటే వాళ్ళ ఓన్ వాయిసెస్ అనుకోవచ్చా లేదా అనేది కొన్ని క్యారెక్టర్స్‌కి అయితే డబ్బింగ్ అయితే కొంచెం కుదరలేదు. అది చూసుకుంటే మాత్రం చాలా బాగుంటుంది. అండ్ అండ్ 'కల్కి' మూవీ మీద మీకు ఉన్న ఎక్స్‌పెక్టేషన్స్ ఎలాంటిదో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అండ్ మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసేసి షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్. సినిమా బాగుండాలి. జై కల్కి. జై హింద్.